నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య దూరం పెరుగుతుందా, గ్యాప్ ఎక్కువైపోతుందా? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ సర్కిల్లో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. నిజమేనా? తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కాస్త గ్యాప్ అనేది వచ్చిందా, చీలిక అనేది మొదలైందా? రకరకాలుగా. కానీ కొన్ని పరిణామాలను బట్టి అవును నిజమే అనిపిస్తుంది అనేది వినిపిస్తున్నటువంటి ఒక మాట చర్చగా నడుస్తుంది. ఇదేదో కావాలని మేము చెప్తుంది కాదు. ఎందుకనంటే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కాస్త దూరంగా ఉంటున్నాయి. ఏదో కూటమిలో భాగం కాబట్టి, ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది కాబట్టి రెండు పార్టీలు అలాగే బీజేపీ కూడా తప్పని పరిస్థితుల్లోనే అలా వెళ్తున్నారు అనేది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ వ్యూహం కానీ, ఆయన వెళ్ళినటువంటి విధానం కానీ, ఎత్తుకున్నటువంటి నినాదం కానీ కంప్లీట్గా సక్సెస్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఇలాంటి క్రమంలో అధికారంలోకి రాగానే రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ అంశానికి సంబంధించి వర్మ విషయంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వర్మ చేసినటువంటి కామెంట్స్ కానీ, తర్వాత దానికి కౌంటర్గా జనసేనలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి నాగబాబు, పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడే పొలిటికల్ సర్కిల్లో ఒక రకమైనటువంటి చర్చ నడిచింది. ఇదే రకమైనటువంటి విధానంతో వెళ్తే భవిష్యత్ కాలంలో రెండు పార్టీలకు నష్టమే, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఒక మైనస్ అవుతుంది అనేది. అయితే రాను కాస్త ఆ వ్యవహారం కుదిటి పడినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఒక రకమైనటువంటి విధానం ఏదైతే అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో, అంటే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఒక అంశానికి సంబంధించి, సినీ పరిశ్రమకు సంబంధించి చిరంజీవిపై చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త పవన్ కళ్యాణ్ను బాధ కలిగించేలా చేశాయి. ఆయన ఎక్కడా కూడా ఈ విషయంపై మాట్లాడకపోయినప్పటికీ మనసులో కాస్త బాధ ఉంది. దానికి సంబంధించి అంటే బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ను ఆధారంగా చేసుకుని రెండు పార్టీల్లో జరుగుతున్నటువంటి చర్చ కానీ, ముఖ్యంగా జనసేనలో నెంబర్ 1, 2, 3 పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు వారు కాస్త అసంతృప్తితో ఉన్నారు. దీన్ని మనం పూడ్చుకోవాలి. సాధారణంగా ఏ పార్టీలో అయినా సరే ఏదైనా వ్యవహారం నడిస్తే అది వేరే అంతర్గతంగా మారుతుంది పార్టీలో. కాబట్టి ఇక్కడ అలా కాదుగా. తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ కూటమిలో ఈ 3 పార్టీలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అయితే ఇంకా ఎక్కువగానే చెప్పాలి. మరి ఇటువంటి క్రమంలో మిత్రపక్షమైనటువంటి జనసేన ఆ పార్టీ నాయకులు అసంతృప్తి కానీ కొంత బాధ కలిగి ఉంటే దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించే నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తున్నారు అనేది కూడా రాజకీయ వర్గాలు వినిపిస్తుంది. వాస్తవమే. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన పరామర్శించారు. ఇలాంటి సందర్భంలో కూడా కాస్త ఒక భిన్నమైనటువంటి స్వరాలే వినిపించాయి సొంత పార్టీలో అలాగే రాజకీయ వర్గాల్లో కూడా. జ్వరం వస్తే ఆయన్ను అంతలా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి పరామర్శించడంలో తప్పు లేదు. కానీ ఇదంతా అంటే బాలకృష్ణ వ్యవహారాన్ని కాస్త కవర్ చేసుకోవడానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు కానీ, విమర్శలు ఏవైతే ఉన్నాయో, అంటే జనసేనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాస్తవం అది కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏదైనా కార్యక్రమం చేస్తే ముఖ్యంగా ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఉండాలి కూటమి అంటే. కానీ కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ లేకపోతే ఏదో కార్యక్రమం టైటిల్ పెడుతున్నారు. కానీ అక్కడ కనిపించేదంతా తెలుగుదేశం పార్టీ నాయకులే, ఆ పార్టీకి సంబంధించినటువంటి వారే కార్యకర్తలు, నాయకులే. కనీసం జనసేనకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్ల, ఆహ్వానాలు కూడా పంపట్ల. కానీ పేరుకు మాత్రమే కూటమి ఆధ్వర్యంలో అనేది.
ఇది కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ అధినాయకుడిగా పవన్ కళ్యాణ్పై వస్తున్నటువంటి ఆయన మీద ఎక్కువగా భారం పడుతుంది. కానీ అన్నీ కూడా ఆయన సర్దుకోవాలి, అందరినీ సముదాయించాలి. మరి ఆ బాధ్యత తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే పార్టీ అధినేతగా ఉన్నారు, ప్రభుత్వంలో సెకండ్ పొజిషన్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది వాటన్నిటికీ గుడ్ బై చెప్పి వీడ్కోలు పలికి మీరు మేము అంతా ఒకటే, అటువంటి ఏమీ మనసులో పెట్టుకోవద్దు అన్నట్లుగా తాజాగా ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో కూడా లోకేష్ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగించేటువంటి అంశంగా మారే. రాజకీయ వర్గాల్లో అదే చర్చ. అంటే జరిగినటువంటి తప్పిదాలు కానీ, గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ వాటన్నిటినీ చేయాలి, చెరిపివేసుకోవాలి. మళ్ళీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఒక గుడ్ రిలేషన్స్ కలిగినటువంటి పొలిటికల్ పార్టీగా అందరూ కలిసి ఉండాలి అనేది. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది జనసేన విషయంలో అనేది. ఆయన ఎక్కడ కూడా ఎంత బాధపడినా ఆ బాధను బయటికి వ్యక్తపరిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎందుకనంటే గతంలో కూడా చాలా జరిగాయి. ఆయన్ను ఇండైరెక్ట్గా అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా కూడా కామెంట్స్ వినిపించాయి. ఉదాహరణకు ఒకటి చెప్తా. డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎంత చర్చ జరిగిందో మనకు తెలుసు. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి మంత్రులు కూడా డయాస్ మీద డిప్యూటీ సీఎం హోదా గురించి మాట్లాడినటువంటి అంశం. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టి మాట్లాడించినటువంటి సందర్భం లేదు. మరి అటువంటి పార్టీలో జనసేనలో ఈ రకమైనటువంటి అసంతృప్తి జ్వాల అనేది ఇంకా రగులుతూనే ఉంది. దాన్ని ఏదో విధంగా మనం వాళ్ళని సముదాయించాలి. తప్పు జరిగింది కాబట్టి మనమే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అదే విషయంలో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు అనేది బాగా వినిపిస్తుంది. దానితో తాజాగా మళ్ళీ నకిలీ మద్యం తయారు చేసేటువంటి కేంద్రాలపై పోలీసులు దాడులు, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర బయటకు రావటం, ఇది కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి. దీనిపై చాలా సీరియస్గా స్పందించారంట పవన్ కళ్యాణ్. ఇలా అయితే రానున్న రోజుల్లో మనం ఎలా ముందుకు వెళ్తాం, కాబట్టి మీ నాయకుల్ని, కొంతమంది మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టండి అని చెప్పి ఒక సూచన చేసినట్లు కూడా తెలుస్తుంది. గతంలోనే ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది రాజకీయ వర్గాల్లో. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక రకాల వివాదాల్లోనూ ఇతర ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి కూటమికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి అంశంలో ఆయనతో దాదాపుగా 2 గంటల పాటు చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్ అనేది కూడా బయటకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ములకల చెరువులో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి మొత్తానికైతే దూరం పెరుగుతుంది. దాన్ని ఎట్లయినా సరే కాస్త ఇరు పార్టీల నాయకులు కూర్చొని సెట్ చేసుకోవాలి. నాయకులకు చెప్పాలి, కార్యకర్తలకు చెప్పాలి. ఇందులో ఎక్కువగా బాధ్యత తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏది చెప్పినా నాయకులు తూచా తప్పకుండా పాటిస్తారు, క్యాడర్ ఆయన ఫాలో అవుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం కాస్త వైలేషన్ జరుగుతుంది. పార్టీ హైకమాండ్ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరు పాటించట్లేదు అనేది మనకు తెలుసు. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తారు? ఎందుకంటే ఇటువంటి నారా చంద్రబాబు నాయుడికి చాలా చిన్న విషయం ఇది వాస్తవంగా చెప్పాలంటే. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఎన్నో చూసుంటారు, కానీ సొంత పార్టీలో జరిగాయి. కానీ ఇక్కడ మిత్రపక్షమైనటువంటి జనసేన కూడా మరి ఆ పార్టీ నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవంగా కూటమి జత కట్టిన తర్వాత ఒక మంచి విధానంతో వెళ్ళటం, ఊహించిన విధమైనటువంటి ఫలితాలు రావటం, దానంతటికీ కారణం జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేనే ఈ విజయానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది అనేది చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. మరి ఇటువంటి క్రమంలో ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే ఇరు పార్టీల నాయకులు చెప్తున్నారు, మేము మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉంటాం, ఎక్కడ కూడా కూటమిలో వివాదాలు కానీ విభేదాలు కానీ రావు, ఎవరైనా అవి కలిగించేలాగా ప్రవర్తించినా వ్యవహరించినా మేము వాటిని పట్టించుకోం అని చెప్తున్నారు. కానీ ఒక పక్కన మాత్రం లోపల కాస్త దూరం అనేది పెరుగుతుంది. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే
దానికి బ్రేక్ వేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు కలిగే అవకాశాలు ఉంటాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతుంది చర్చ. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.